కాంగ్రెస్ సీనియర్ నేత కేకే కుమారుడికి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది. 3 కోట్లు ఇవ్వకపోతే కేసులు వేస్తామంటూ బెదిరింపులకు దిగారు దుండగులు. బంజారాహిల్స్లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పిల్ వేసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. 3 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామంటూ ప్రతిపాదించారు. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామంటూ బ్లాక్ మెయిల్కు తెగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేకే కుమారుడు వెంకట్ ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకం చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి అనే వ్యక్తులపై కేసు నమోదైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేకే కుమారుడికి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది. 3 కోట్లు ఇవ్వకపోతే కేసులు వేస్తామంటూ దుండగులు కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బంజారాహిల్స్లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పిల్ వేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారు. 3 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామంటూ ప్రతిపాదించారు. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామంటూ బ్లాక్ మెయిల్కు తెగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకం చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి అనే వ్యక్తులపై కేసు నమోదైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, పోలీస్ స్టేషన్లో ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది? తన బెదిరింపు నేపథ్యంలో పోలీసులు ఆశ్రయించారు. సో ఎవరు బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు అనే దానిపైన ఎటువంటి ఆధారాలు లభించినాయి? రాజేష్, మీరు చెప్పినట్లుగా కేకే కొడుకుకు సంబంధించి ఒక బెదిరింపు లేఖలు అయితే రావడం జరిగింది. కేసులకు సంబంధించి అంటే 3 కోట్లు ఇవ్వకపోతే కేసులు వేస్తామని చెప్పి కూడా ఏదైతే బెదిరింపులు వచ్చాయో ఆ విషయంలో ప్రజెంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేకే కొడుకు వెంకట్ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారనే విషయంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా బంజారాహిల్స్ లోని ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పిల్ వేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నట్టుగా కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. 3 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ విధంగా బెదిరించారని అంగీకరించకపోవడంతో దీనికి సంబంధించి కేసులు వేస్తామని చెప్పేసి వాళ్ళైతే బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. బ్లాక్ మెయిల్ లో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. థ్రెటనింగ్ అని చెప్పేసి ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ లోని ఓ ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో బెదిరింపులు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లు వేసినట్టుగా ఆ పిల్లులో భాగంగానే అది మేము కేసు వాపస్ తీసుకోవాలి అని అంటే మీరు 3 కోట్లు ఇవ్వాలంటూ కూడా బెదిరింపున పాల్పడ్డట్లుగా ఆ బెదిరింపులకి నగ్గకపోవడంతో అంటే బెదిరింపులకి ఆ 3 కోట్లు ఇవ్వకపోవడంతో దానిలో భాగంగానే ప్రెసిడెంట్ కేకే కొడుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ప్రెసిడెంట్ రిటర్నింగ్ పాల్పడుతున్నట్టుగా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరు దీనికి పాల్పడుతున్నారు, దీనికి సంబంధించి ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కోణంలో అయితే ప్రెసిడెంట్ దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.